నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం చేసిన పండితులు. భక్తులతో కిటకిటలన్న ఆలయాలు. వేములవాడ ఓదెల శైవ క్షేత్రాల్లో ఉగాది ఉత్సవాలు. రంజాన్ కు భారీ ఏర్పాట్లు. ఈద్గాను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కు 60,000 లంచం. ఏసీబీకి చిక్కిన మార్కెట్ సెక్రటరీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి నవరాత్రోత్సవాల ప్రారంభ వేడుకల్లో భాగంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ శర్మ ఆధ్వర్యంలో అనంత పద్మనాభ స్వామి వారికి పంచాపనిషత్తు ద్వారా అభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు చేశారు. ఈ సందర్భంగా శరత్ శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ 6 శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం ఆలయ ఆవరణలో వాహన పూజలు, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు జరిగాయి. హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు గత 30 సంవత్సరాలుగా ఆ గ్రామం నుంచి మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులతో క్యూ లైన్ నిండిపోయింది. దీంతో దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురం గ్రామ ప్రజలకు ఉగాది పర్వదినాన శుభాకాంక్షలు. మేము మా తాత ముత్తాల నుండి వస్తున్న మా సాంప్రదాయం ఇది. ప్రతి ఉగాది రోజు నాగపోతుల బండి కట్టి ఓదెల మల్లన్న క్షేత్రంలో 3 ప్రదక్షిణలు చేసి చల్లారగింపి మా మొక్కుబడి తీర్చుకుంటాం. ఇది మా తాత ముత్తాడు నుంచి వస్తున్న ఆచారం. మాకు హరిపురం గ్రామం నుంచి కట్టుకొని వస్తామని హరిపురం గ్రామం నుంచి ఈ నాగపోతుల బండి కట్టుకొని రావడం జరుగుతుంది. ఇలా కట్టుకొస్తే మాకు మంచిగా అనిపిస్తుందని చెప్పి ఇలా రావడం వల్ల మాకు పాడి పంటలు బాగా పండి మా పిల్ల జిల్లలు ఆనందంగా ఉంటారని మా యొక్క నమ్మకం. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో సుడా చైర్మన్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితులు రామకృష్ణమాచార్యులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కాగా ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ విశ్వావసునామ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నగర కాంగ్రెస్ కమిటీలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలంతా కూడా ఈ కొత్త సంవత్సరం మరి సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి జీవించాలని అన్ని రాశుల వాళ్ళు మరి ఈ పర్వదినం సందర్భంగా ఈ సంవత్సరం అభివృద్ధి చెంది అన్ని రకాలుగా మరి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ కూడా గత సంవత్సరంలో అధికారంలోకి వచ్చి ఏ విధంగా అయితే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తూ ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించే విధంగా పాలన అందించే విధంగా ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి భగవంతుడు వారికి ఆ బలాన్ని అందించాలని కోరుకుంటూ, కరీంనగర్ ప్రజలకు ముఖ్యంగా అందరూ కూడా మరి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతో జీవించాలని మరి కోరుకుంటూ అధ్యక్షులు మరియు సుడా చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగింది. విశ్వావసు అనగానే ఆ యొక్క భగవంతుని నామమైనటువంటి విశ్వావసు కలిగినటువంటి ఈ తెలుగు సంవత్సరం రోజున ప్రజలందరూ కూడా చక్కని సంపదలతో వర్ధిల్లుతారు అనేది శాస్త్ర వచనము. ఈ సంవత్సరము రవి రాజు అవడం వలన పాలకులు కొంత సమస్యలు ఏర్పడ్డప్పటికీ వారి యొక్క తెలివితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా కొంత నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల కొంత ఇబ్బందులు పడడం జరుగుతుంది. చక్కని పంటలు ఈ సంవత్సరము పండడం కూడా జరుగుతుంది. మొత్తంగా మనము ఈ సంవత్సర రాశి ఫలాలను కనుక చూసినట్టయితే పూర్తి అనుకూలత మరియు పూర్తి ప్రతికూలత లేకుండా చక్కని ఫలితాలు ప్రతి రాశి వారికి ఉండడం వలన ప్రజలందరూ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ప్రభావం వల్ల షష్టగ్రహ కూటమి అన్న భయభ్రాంతులు ప్రజలు చెందడాన్ని దాన్ని వదిలివేసి షష్టగ్రహ కూటమి అనేది కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా పద్మనాయక వెలమ సంఘం ప్రధాన కార్యదర్శి జీటీ ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మే మాసం వరకు ఏసీ కళ్యాణ మండపం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరము మా పద్మనాయకలో పెద్ద ఎత్తున పంచాంగం శ్రవణం నడుస్తుంది. పంచాంగం కూడా అది చెవిటి జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా శ్రీనివాసరావుకు సాధన శ్రీనివాసరావు స్కూల్ పీజీ వరకు ఆయనకు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది ఢిల్లీ నుంచి. ఆయనకు ఈరోజు మేము సన్మానం చేస్తున్నాము. మళ్ళీ మా వచ్చిన కార్యకర్తలకు కూడా దాతలకు విరాళాలు ఇచ్చిన దాతలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. త్వరలోనే మేము ఏసీ హాల్ ప్రారంభం చేస్తున్నాము. త్వరలోనే మా ఏసీ ఫంక్షన్ హాల్ ప్రారంభం జరుగుతుంది. మే ఎండింగ్ వరకు మా జూన్ ఆఖరి వరకు మా కార్యవర్గం పనిచేస్తుంది. కరీంనగర్ జ్యోతినగర్ లో సాధన స్కూల్ ఎక్సలెన్స్ చైర్మన్ చింతలపల్లి శ్రీనివాసరావు PhD పట్టా పొందారు. సమ్ ఫిక్స్డ్ పాయింట్ రిజల్ట్స్ ఇన్ ప్రాబబిలిస్టిక్ పాజిమెట్రిక్ స్పేస్ అనే థీసిస్ పై రీసెర్చ్ చేసి కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి నివేదించారు శ్రీనివాసరావు. డాక్టర్ విజయ్ కుమార్ మార్గదర్శకంలో థీసిస్ ను పరిశీలించిన విశ్వవిద్యాలయం హెడ్ శ్రీనివాసరావుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు డిగ్రీ PG పూర్తి చేసుకుని నగరంలో సాధన ట్యుటోరియల్ స్థాపించారు. 2004లో సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను ప్రారంభించి గత 21 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. శ్రీనివాసరావుకు డాక్టరేట్ రావడం పట్ల గణిత విద్యా సంఘం కరెస్పాండెంట్లు తల్లిదండ్రులు ఆ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ శ్రీనివాసరావు గణిత రంగానికి చేసిన కృషిని గుర్తు చేశారు. రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సాలెహ్ నగర్ వద్ద ఈద్గా వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ చాహిద్ బాజ్ పై ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, ఈద్గా ముతావలి షేక్ అబూబకర్ ఖలీద్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ నమాజ్ ఆచరించేందుకు సుమారు 25,000 మంది ముస్లిం సోదరులు తరలి రానున్న నేపథ్యంలో వసతులు కల్పించాలని అధికారులను కోరారు. నగరంలో 6 ఈద్గాల వద్ద ఎంఐఎం పార్టీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని గులాం అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ అతీనా ఖమరుద్దీన్ నాయకులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो हम नुमाइंदगी करे थे, इस बिना पर करीमनगर म्यूनसिपल कमिश्नर ने आज दौरा करके सालेनगर ईदगाह का जायज़ा लिए। अल्हम्दुलिल्लाह SR कंपनी के रिजवान भाई भी है यहाँ पर, मुतवल्ली शेख अबूबकर खालिद साहब है, डिप्टी मेयर अब्बास समी साहब, हमारे साबिक़ा कारपोरेटर आतिना बरकत अली और माजिद यहाँ के ज़िम्मेदार पूरे लोग आकर हमेशा की तरह इस साल भी पूरी ज़िम्मेदारी के साथ यहाँ पर काम करा रहे और अच्छी तरीके से काम हो रहा है। इस साल 25,000 आदमी नमाज़ पढ़ने के लिए यहाँ पर इंतज़ामात कर रहे हैं, जिससे कि अभी खालिद साहब ने बता रहे थे कि साउंड का जो प्रॉब्लम है हकीकत में गए साल प्रॉब्लम हुआ था। इंशाल्लाह इस साल हम वो प्रॉब्लम भी ख़त्म करके यहाँ पर ज़्यादा से ज़्यादा साउंड गवर्नमेंट की तरफ से ईदगाह सालेनगर के जो अरेंजमेंट्स के उसके लिए जो है ना यहाँ के जो ज़िम्मेदार लोग और साथ ही साथ हमारे कमिश्नर मैडम जो म्यूनसिपल के और उनके दीगर स्टाफ के साथ यहाँ पर मौजूद हुए, आगे यहाँ का इंस्पेक्शन और दौरा किए और सालेनगर ईदगाह का जो
प्रॉब्लम्स है वो प्रॉब्लम्स के ताल्लुक से उन्होंने पूरा सुन के उसको जो है ना एड्रेस करे। इसमें एक मेजर प्रॉब्लम ये था कि जो है ना साउंड सिस्टम का हर साल जो है ना शिकायत आ रही थी कि जो है ना आवाज़ सही नहीं पहुंच रही। यहाँ पर हर साल माशाल्लाह से ईद उल फितर में 25,000 के करीब लोग जो है नमाज को आते हैं और ये ईदगाह के अलावा भी जो है ना सीधा रोड पूरी जो है ना हमारे नमाजियों से जो है ना ऑक्यूपाई हो जाती है वो, और जिसकी वजह से जो है ना माइक सिस्टम सही नहीं होने से और साउंड सिस्टम सही नहीं होने से लोगों के नमाज़ों में खलल पैदा हो रहा था। तो कमिश्नर मैडम जो है ना आज तवक्कुन दिलाई कि जो है ना उसको ज़्यादा से ज़्यादा माइक सिस्टम्स लगा के जो है ना जो प्रॉब्लम साउंड सिस्टम का उसको एड्रेस करेंगे बोल के बताया वो लोग। और मैं तमाम तेलंगाना के मुसलमानों को और पूरी दुनिया के मुसलमानों को मैं ईद उल फितर का जो है मुबारकबाद देता हूँ। జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభించనుంది కాంగ్రెస్. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో యాత్రను సక్సెస్ చేసేందుకు సమన్వయకర్తలను నియమించింది పీసీసీ. నగరంతో పాటు మండలాల్లో చేపట్టనున్న యాత్రపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కోఆర్డినేటర్లు. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించే రాజ్యాంగ పరిరక్షణ యాత్రపై కరీంనగర్ పద్మనగర్ ఇందిరా గార్డెన్ లో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, సమన్వయకర్తలు నమిండ్ల శ్రీనివాస్, రుద్ర సంతోష్ హాజరై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలకు పీసీసీ మోడల్ కిట్లు అందజేయనున్నట్టు తెలిపారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలు, రాజ్యాంగ పుస్తకం, జాతీయ జెండా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో కూడిన కిట్ ఉంటుందని, ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 1న పాదయాత్ర చేపట్టే ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేసి ఆ దిశగా పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్, కామిడి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోర్వి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్, పీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, వాణిజ్య సెల్ అధ్యక్షులు ఎలగందుల మల్లేశం పాల్గొన్నారు. 100 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్నదే ఒకటే కాంగ్రెస్ పార్టీ వచ్చాక స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి కొట్టింది. ఈ బీజేపీలు తర్వాత స్వతంత్రం వచ్చినాక 30 ఏళ్ళకి వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల కింద మన గాంధీ మహాత్ముడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇది 100 సంవత్సరాలు అయిన సందర్భంగా జై బాబు అని పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం. అదేవిధంగా మనందరికీ స్వేచ్ఛ, సమానత్వం అన్నీ కల్పించి ఇవాళ మనం అందరం కూడా ఈ దేశ ప్రజలు అందరూ కూడా ఒకే దాటిపోయి ఒకే హక్కు. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో చెరగని ముద్ర వేసినటువంటి మహానీయుల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా, వీళ్ళ యొక్క ఎత్తుగడల పైన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎదురుదాడి తిరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాక దేశ నిర్మాణం కోసం మనకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఈ మహానీయుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే కాక వీరిపైన ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందని. మరి బాబాసాహెబ్ అంబేద్కర్, బాపూజీ అంటే మహాత్మా గాంధీతో పాటు మరి సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని కూడా ప్రజలకు ఇంకా పరిచయం చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. కాబట్టి నేను ఒక దళితుడిగా నేను కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ బొమ్మ అంటే సుమారు 60 డివిజన్లు ఉన్నాయి. కాబట్టి ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కు పాదయాత్రగా చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గ్రామాలు కూడా 2 మండలాలు ఉన్నాయి కాబట్టి, అలాగే కొత్తపల్లి టౌన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వార్డులు కానీ గ్రామాలు కానీ లిస్ట్ అవుట్ చేసుకొని పొద్దున ఉంటే పొద్దున, సాయంత్రం ఉంటే సాయంత్రం మీ వీలును బట్టి ఒక రిలే పద్ధతిలో చేయాలి. అలాగే మీకు మోడల్ కిట్లు అనేది నరేంద్ర అన్న మోడల్ కిట్లు ఏప్రిల్ 1 నాడు
మధ్యాహ్నం 1:11 నుంచి 1 మధ్యలో గాంధీ భవన్ కూడా జరుగుతుంది. లైసెన్స్ కోసం ట్రేడర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు కరీంనగర్ మార్కెట్ యార్డు సెక్రటరీ పురుషోత్తం. నగరంలో మార్కెట్ యార్డు వద్ద శనివారం సాయంత్రం 60,000 రూపాయల కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాస్ ఇస్తూ ఉండగా వాళ్ళ పని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ కరీంనగర్ డీసీపీ రమణమూర్తి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ లో పండ్ల వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్ సుల్తాన్ అబీద్ లైసెన్స్ ఈ నెల 31న రెన్యువల్ చేయాల్సిందే. నెల క్రితం 12 మంది మారిగన్ సెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం కు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే అందులో తప్పులున్నాయని ఒక్కో దరఖాస్తుకు 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రెన్యువల్ చేసుకునే వరకు 60,000తో పాటు రోజుకు అదనంగా 1,500 ఇవ్వాలంటూ షరతు విధించారు. దీంతో ట్రేడర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అధికారుల సూచనల మేరకు శనివారం మార్కెట్ ఆవరణలో పాషా 60,000 పురుషోత్తంకి ఇవ్వబోగా కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ లంచం డబ్బులిచ్చాడు. అప్పటికే నిఘా వేసి ఉన్న ఏసీబీ అధికారులు శ్రీనివాస్ రెడ్డి పురుషోత్తంను అదుపులోకి తీసుకుని సోదా చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పైసలు ఇస్తేనే మీకు రెన్యువల్ చేస్తాం, లేకుంటే ఎంత ఇవ్వాలి సార్ ఎంత అంటే మనిషికి 2 లక్షల రూపాయలని ఫస్ట్ చెప్పారు. బట్లాడిన తర్వాత 1 లక్ష రూపాయలు కొప్పుకున్నారు. సార్ మేము అప్పు మొత్తం మాకు ఆ సమయంలో అంతా మొత్తం ముందుకు పోయారు. ఉన్న ఇల్లు అమ్మిన మొత్తం అందరు అప్పులు కట్టిన, లేకుంటే నిమ్మకాయల కూడా మొత్తం అమ్మేసి అందరికి పైసలు కట్టిన. ఇప్పుడు లేవు సార్ అని చెప్పి నేను ప్రెసిడెంట్ కాబట్టి నన్ను వచ్చి అందరు అడుగుతారు. కావున నేను ఏం చెప్పినా వెళ్ళే సార్ ఏంటంటే ఆఖరికి సార్ చొప్పున అయితే పర్వాలేదు కొన్ని సార్ ఇక అయిపోయింది మన సీజన్ దగ్గరకు వస్తుంది, మనకు బాగా సర్దాంచకూడదు సార్ రెన్యువల్ చేసేయండి లేకపోతే బాగుండదు అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఈ విషయం సరే ఓకే మీరు ఎవరి పైసలు ముందుకు ఇస్తే వాళ్ళకి నేను రెన్యువల్ చేస్తా, లేకుంటే రెన్యువల్ చేయాలి, లైసెన్స్లన్నీ మొత్తం క్యాన్సిల్ అవుతాయి, ఇంకా దాని మీద పిటిషన్లు వస్తాయి, అందరూ బాధలు ఉంటాయని చెప్పి అట్లా చెప్పాను అన్నట్టు. కావున నేను 60,000 రూపాయలు ఇలా తెచ్చిచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు సిగ్నల్ లెవెల్ ఉంది. ఇప్పుడు కూరగాయల మార్కెట్లో 42, 43 లైసెన్స్లు ఉన్నాయి. వాళ్ళకు అమౌంట్ తక్కువ తీసుకున్నారు. వాళ్ళకు మనిషికి 20,000 చొప్పున తీసుకున్నారు. మా ధర అంటే సార్ వాళ్ళు 20,000 తీసుకున్నారు, మాతో 1 లక్ష రూపాయలు ఎందుకు అడుగుతానంటే మా ఇష్టం, మీరు వచ్చి పెట్టారు అంత అయితే తీసుకొని లేకుండా లేదు. కరీంనగర్ శ్రీపాదారావు ఫ్రూట్ మార్కెట్ యార్డ్లో నాది ఒక అర్తి ఉన్నది. అందులో నేను 3 సంవత్సరాల క్రితం లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 31కు నాది లైసెన్స్ రెన్యువల్ ఉన్నది. దాని ప్రకారం నేను రెన్యువల్ కోసం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పురుషోత్తం గ్రేడ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. అతను లైసెన్స్ రెన్యువల్ కోసం నా దగ్గర లంచం రూపంగా 1 లక్ష రూపాయలు అడగడం జరిగింది. నేను 1 లక్ష రూపాయలు ఇవ్వదలుచుకోలేను కాబట్టి నా దగ్గర కొంచెం తక్కువ తీసుకోండి అని అడగడం జరిగింది. అయితే ఒప్పందం 60,000 కుదిరింది. నేను 60,000 తీసుకురాగా ఇంకా 12 మందికి కూడా అదే ప్రకారం 60,000 చొప్పున లంచం ఇవ్వడం జరిగింది. తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ముద్రించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నగరం నివాసంలో ఆయన సంఘాల ప్రతినిధులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించిన గంగుల కమలాకర్ నియోజకవర్గ ప్రజలు ఉద్యోగులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సంఘం జిల్లా అధ్యక్షులు వీరబుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి కామ సతీష్, కోశాధికారి శ్రీనివాస్ పటేల్, సంయుక్త కార్యదర్శులు రాజన్ బాబు, దాసరి రాజన్న, కామ మల్లేశం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వంగ సుధాకర్, గాజీ నాగులు పటేల్, బొంత రాజయ్య పటేల్ ఉన్నారు. కరీంనగర్ 8వ డివిజన్ అల్గునూరులో రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ప్రారంభించారు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేలకు కాలేజీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కళాశాలను ప్రారంభించిన అనంతరం ఇందులో అధునాతన సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ చైర్మన్ మహేందర్, ప్రిన్సిపల్ అనూష్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణలో ఇది 2వ బ్రాంచ్ అని, నిజామాబాద్ లో ఇప్పటికే కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, మాజీ అర్బన్ బ్యాంకర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు తోట కోటేశ్వర్ పటేల్, కాలేజీ చైర్మన్ మహేందర్, కాలేజీ ప్రిన్సిపల్ అనూషారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఐవీవై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకు సర్టిఫికేట్లు అందజేశారు పాఠశాల చైర్మన్ మహేష్ బసుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పిల్లలు చక్కని థీమ్ బేస్డ్ ప్రదర్శన ఇచ్చారన్నారు. తమ పాఠశాలలో పిల్లలకు చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఐవీహై పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు గ్రేడ్ 2 వరకు ఫౌండేషన్ స్టేజ్ పిల్లలకి ఈరోజు యాన్యువల్ డే ఫియస్తా అండ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరుగుతున్నది. ఒక కంప్లీట్ అకాడమిక్ ఇయర్ అయిపోవడము అండ్ దెన్ సీనియర్ కేజీ పిల్లలు ఇప్పుడు హై స్కూల్ క్యాంపస్కి రావడము. సో దాన్ని మనం ఒక సెలబ్రేషన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకుంటున్నాము. అలాగే లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ అంటే కాన్సెప్ట్ థీమ్ బేస్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలు పర్ఫామ్ చేశారు. సో పేరెంట్స్ అండ్ everybody is participating in this program here.
So I thank my entire staff, parents and also small children for their dedicated effort and spectacular performances today. And once again I thank everybody, all of them. Good evening everyone. Today we are celebrating Ivy Festa in our school. It is not only a grand ceremony, it is about the graduation day for senior KG kids. Those who are graduating from senior KG to grade 1. And also we have grade 1 and 2 children, those are performing dances along with the mothers too. So I congratulate all the senior KG kids and grade primary. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం చేసిన పండితులు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, వేములవాడ ఓదెల శైవ క్షేత్రాల్లో ఉగాది ఉత్సవాలు. రంజాన్ కు భారీ ఏర్పాట్లు, ఈద్గాను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కు 60,000 లంచం, ఏసీబీకి చిక్కిన మార్కెట్ సెక్రటరీ. ఇవి నటిమానేరు న్యూస్. నమస్తే.